ఈ డబ్బులు లెక్కేసి ఎంతో చెప్పు. నాకేం తెలుసు. చెప్పు ఎంత ఉంటాయో లెక్కి. 100, 200. ఎంత ఉంటాయి అవి చెప్పు. ఎంతో గెస్ చెయ్యి. ఎంత ఉంటాయి? 10,000. 1,10,000 అయ్యి. హలో గైస్, నమస్తే. నేను మీ ఫ్లెక్స్ అంతర్మణిని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కి సంబంధించి ఒక కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ఒక 50 రోజులు అని చెప్పేసి. సో మనం పక్క కంట్రీకి వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. కాబట్టి కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినేసాను. నాకు తెలిసి మీలో 100లో 90% మందికి ఇలాంటి విచిత్రమైన ఆమ్లెట్ తినబుద్ధి కాదు. ఆమ్లెట్ అండ్ బనానా విత్ హనీ, ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. మీలో ఎంతమంది ఇలాంటి రెసిపీ ట్రై చేశారు? ఒకవేళ ట్రై చేసి ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నేను మేక్ మై ట్రిప్ లో బుక్ మై ఫారెక్స్ లో నుంచి కరెన్సీ అయితే కొనుక్కున్నా అనమాట. యాక్చువల్లీ ఇది హోమ్ కి వచ్చి డెలివరీ చేస్తారు. కాకపోతే మనం ఉండేది విజయవాడకి చాలా దూరంలో ఉంటాం అనమాట. వాళ్లే ఫోన్ చేసి, సార్ కొంచెం లేట్ అయింది సార్, మీరే వచ్చి తీసుకుంటే ఇంకా మంచిది అన్నాడు. చేసేదేం లేక వెళ్ళి తీసుకున్నా అంతే. ఒక 50 రోజుల పాటు రుచి పచి లేని ఫుడ్ తినుక్కోవాలి, అలాగే నేనే వండుకోవాలి కూడా. ఇండియా వదిలేసే ముందు ఒక చీట్ మీల్ చేద్దామని చెప్పి మంచి చీట్ మీల్ ఒకటి కొట్టాను భయ్యా. మా బెజవాడ లో చీట్ మీల్ అంటే నాకు గుర్తుకొచ్చేది కోడి కూర పప్పుచారు అనమాట. ఇక్కడ నాటు కోడి పలావ్ ఉంటది. నా భూతో నా భవిష్యత్. ఒకసారి తిన్నాకే మీరే చెప్తారు. నాకు టేస్ట్ మామూలుగా లేదు భయ్యా. పర్సనల్ గా నాకు ప్రాన్స్ పలావ్ అంటే బాగా ఇష్టం భయ్యా. ఇంత బ్యాటింగ్ చేశాక మనం ఎందుకు ఆగుతాం? క్యాలరీస్ కూడా బర్న్ చేయాలి కదా. జిమ్ కి వెళ్ళి అప్పర్ బాడీ పుష్ వర్కౌట్ చేశాను. సో రేపటి నుంచి ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ లా చేసుకోబోతున్నాను పక్క కంట్రీలో మన ట్రైనింగ్ గురించి. సో రేపే నా ప్రయాణం, నా జర్నీ ఎలా సాగుతుందో మీకు తెలుసుకోవాలంటే ఫాలో కొట్టేసి పక్కన పెట్టేసుకోండి గురు.